యేసు దివ్య నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని వాక్యం కొరకిద్దాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరొకసారి మనం అందరం కూడా ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పెట్టిన ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మార్క్స్ సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుంచి 44వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ గల దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మాకు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి నీ కొందనాలు. ఇదిగో తండ్రి, ఈ దినం ప్రభా మీ పాద సన్నిధానానికి వచ్చాం. మీరు మాతో మాట్లాడండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. నీ శక్తితో మమ్మల్ని ఆదరించండి. నీ చిత్తం ప్రభా మేము నెరవేర్చే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి. నీ ఉద్దేశం ఏమై ఉన్నాయో ప్రభా అది మా జీవితంలో జరిగించమని, బలహీనమైన మమ్మల్ని ప్రభా బలపరచుకోండి. నీ ఆత్మతో ప్రభా మా జీవితంలో జరిగించుకోమని నీ వాక్యాన్ని వినిచుండగా అయ్యా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట నా ప్రత్యేకమైన వందనాలండి. అయితే మనం చదువుకున్న భాగాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి చివరి వారంలో ఈ సంఘటన అనేది జరిగిందండి. ఏంటి అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరానికి అనేకమైన జనులు వస్తూ ఉన్నారండి. అందరూ వస్తున్నారు. వారి యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత కానుకలు ఇస్తున్నారు, వెళ్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ కానుకలు ఎవరు ఎంత వేస్తున్నారు అనేది చూస్తున్నారండి. ఏంటండి, ఇక్కడ నేను చెప్పలేదు సుమా, బైబిల్లోనే అక్కడ చూసినట్లయితే మనకు అర్థమవుతుందండి. అక్కడ ఉంది కదా, ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులు పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు మందిరం దగ్గర కూర్చుని వస్తున్నారు. వారికి ఉన్న దాంట్లోంచి చేస్తున్నారు చాలామంది అండి. ఏం చేస్తున్నారండి, వారికి ఎంత ఉందో అంతే వేస్తున్నారు. మరి కొంతమంది ధనవంతులు వస్తున్నారు, అత్యధికమైన ఆశీర్వాదం పొందిన వాళ్ళు వస్తున్నారు. అందరి కానుకలు కూడా అక్కడ పడతా ఉన్నారండి. అయితే ఒక విధవరాలు మాత్రం తనకు లేమిలోంచి, అంటే ఉన్న దాంట్లో అంతటిని కూడా దేవుడికి వేసిందంటండి. అయితే ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే 3 విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. మొదటిది ఏంటి అంటే ప్రభు దృష్టి ప్రతి దాని మీద ఉందండి. ప్రభు దృష్టి మొదట దేని మీద ఉందో తెలుసా? మనం చేసే ప్రార్థన మీద ఉంటుందండి. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామో, ప్రభువా నా జీవితంలో ఈ కొదువు ఉంది, నా జీవితంలో ఈ కొదువు ఉంది, ఈ అవసరం ఉంది, నా జీవితంలో ఈ అక్కర ఉంది అని మనం కాచే కన్నీరు కావచ్చు, చేసే ప్రార్థన కావచ్చు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మరొకసారి మనం హన్నాను గుర్తు చేసుకున్నాం అనుకోండి. హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుందండి. దేనికోసం? తన జీవితంలో ఏ కొదువు అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో, ఏ పరిస్థితి అయితే తన జీవితంలో ఏర్పడిందో ఆ పరిస్థితి కోసం ఆమె ఏం చేస్తుందంటే దేవుని దగ్గర గోజాడుకుంటూ ఉందండి, ప్రార్థన చేస్తూ ఉంది. అందువచ్చి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో ఆమె ప్రార్థనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే జవాబునిచ్చాడండి. అంటే మన ప్రార్థనలు ఏం కావట్లేదు,
వ్యర్థం కావట్లేదు. ఈరోజు మీకు ప్రార్థన యొక్క విలువ తెలియకపోవచ్చు, ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోవచ్చు. అంత మాత్రానే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా ప్రార్థన తృణీకరించాడు అని మాత్రం ఎంత మాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడికంటూ ఒక సమయం ఉందండి. ఆ సమయంలోనే ఆ ప్రార్థనకి జవాబును దయచేస్తూ ఉంటాడు. అయితే ప్రభు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడండి. ఎవరు ఏ హృదయంతో దేవుడి మందిరానికి వస్తున్నారు, ఎవరు ఏ బాధతో దేవుడి మందిరానికి వస్తున్నారు, ఎవరు ఏ ఆలోచన కలిగి దేవుడి మందిరంలో కూర్చుంటున్నారు, మనం ఏం చేస్తున్నాడు మన దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఆయన చూడని స్థలము, ఆయన చూడని మనిషి ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దృష్టి నుంచి చూస్తూ ఉన్నారు. నా బిడ్డలు ఎలా బ్రతుకుతూ ఉన్నారు, నా బిడ్డలు ఎలా జీవిస్తూ ఉన్నారు, నేను కోరుకున్నట్టున్నారా, లేకపోతే నా యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి జీవిస్తూ ఉన్నారా, ఎవరు ఏ హృదయంతో బాధపడుతున్నారో, ఎవరు ఏ ఆలోచనలతో కుమిలిపోతున్నారో సమస్తమును మన దేవుడు తెలుసండి. అనుచి ఈ విధవరాలు వచ్చి దేవుడి మందిరంలోకి వచ్చి ఆ కానుకను దేవుడు ఏం చేస్తాడంటే చూస్తూ ఉన్నాడండి. అనుచి మొదటిది ఇక్కడ మనం 41వ వచనం చూసినట్లయితే ఇలా రాయబడింది, ఆయన కానుక పెట్టె యొద్ద కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుచుండెను. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉన్నాడు. మనకు తెలియవలసింది ఏంటి అంటే పక్క ఉన్న వాళ్ళు మనల్ని గమనిస్తున్నారో లేదో, లేకపోతే ఎదుట ఉన్న వాళ్ళు గమనిస్తున్నారో లేదో, లేకపోతే సేవకులు మనల్ని గమనిస్తున్నారో లేదో అనేది పక్కన పెట్టి దేవుడైతే ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉన్నాడండి. దేవుడి మందిరానికి వచ్చి ఏం చేస్తున్నాడు, ఈ దేవుడి మందిరానికి వచ్చి ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా తలంపులతో బ్రతుకుతూ ఉన్నాము సమస్తము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ కనిపిస్తుంది గొప్ప కార్యం ఏం చేస్తుంది ఏంటంటే తమకున్న దాంట్లో అన్నిటినీ కూడా తీసుకొచ్చి చిన్నగా, అంటే చాలా దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే ₹10 పావలా కూడా ఈరోజు కొన్నిసార్లు ఏం వేస్తారు 10 రూపాయలు అంటే సాధారణంగా మనం అందరూ ఏం చేస్తామంటే కానుకలు వేసేటప్పుడు మనకు ఏదో ఇవ్వాలి అన్నట్టు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు కానుకల గురించి కాదు సుమా, మళ్ళీ కానుకల గురించి అనుకుని మళ్ళీ మీటింగ్ పెట్టారు కాక పెట్టకుండా, ఇది ఎవరి కోసం ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన చెప్పాలి కాబట్టి సేవకుడిగా నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. అది ఎవరిని ఉద్దేశించి అంటే ఒక పేద విధవరాలను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలు అనమాట. ఇవి ఏం చేస్తుందంటే అందరూ ఆ సమయంలో తీసుకొచ్చి కానుకలు వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానుకలు వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అందరినీ దేవుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ధనికులు వస్తున్నారు, ధనవంతులు పేరుగాంచిన వాళ్ళు అందరూ వస్తూ ఉంటే ఈ పేద విధవరాలు మాత్రం వచ్చి తనకున్నదంతా కూడా ఇచ్చేసిందంట. అంటే తన హృదయం ఎలాగుంది, దేవుడు ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు తెలుసా, మన హృదయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మన హృదయాన్ని చూస్తూ ఉంటాడండి దేవుడు. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి, ఆదివారం వచ్చేటప్పటికి మనం కానుకలు వేసేటప్పుడు ఎప్పుడు ఈ సేవకి ఇష్టమే కావాలి అనుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. వీడికి మనం ఇవ్వకపోతే దిక్కు లేదు, మేము ఇవ్వకపోతే ఏది యొక్క గతి లేదు. చాలామంది అదే కదండి మాట్లాడుతూ ఉంటారు. ఒక సేవకుని చూస్తే చాలామందికి నవ్వు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, మేము వేసే కానుకల మీద వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, మేము వేసే ఇదిగో ఇచ్చే బియ్యం మీద వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. లేదు సుమా, మీరు ఇచ్చే ₹10 పావలాయో రూపాయో 10 రూపాయల చేత మేము బ్రతకట్లేదండి. నిజంగా 10 రూపాయలు 100 రూపాయలతో బ్రతికేస్తే మేము ఇదిగో ఇలాంటి బట్టలు వేసుకోబోదుమండి. కేవలం దేవుని యొక్క కృప చేత మాత్రమే, కేవలం దేవుడి యొక్క ఆదరణ చేతనే ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరిని ప్రేరేపిస్తూ ఉన్నాడండి దేవుడు. సేవకుడు అంటే ఎవరో తెలుసండి, దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళు. దేవుని చేత ఏర్పరచుకుని దేవుని యొక్క స్వరాన్ని వీరి ద్వారా మాట్లాడడానికి దేవుడు ఏర్పరచుకున్నారు. అందువల్ల చాలా పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే మేము లేకపోతే వీళ్ళకి లేదు ఏంటండి, అలాగే అని మేము అనుకుంటే ఇప్పుడు నేను కానీ లేకపోతే నేను అనుకోవడానికి వీళ్ళేది, మీలో ఎవరిని నేను రక్షించింది లేదు. మీ సేవకులు నేను లేకపోతే వీళ్ళెవరూ రక్షించబడలేకపోదురు అని ఒక ఆలోచన వస్తే ఎలా ఉంటుందండి. అతను కాకపోతే ఇంకొకరు లేపుకుంటాడండి దేవుడు. మోషే లేకపోతే ఇంకొకరు రాలేదా, యెహోషువ
యెహోషువ లేకపోతే ఇంకొకరు రాలేదా? కానీ దేవుడి ఉద్దేశం మోషే మీద ఉంది కాబట్టి మోషేని దేవుడు బలవంత పెట్టి అనేక బాధలు పెట్టి దేవుడు ఆ పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అలాగే మీ సేవకులు కూడా ఎక్కడో మొదట పొందూరా, ఏ ఊరు ఇది, బొంతల కోడూరు, అక్కడ ఉన్న అతన్ని దేవుడు దర్శించి, నాకు ఇదిగో నువ్వు వెళ్ళవలసింది ఇక్కడ కాదు, పలానా ఊరికి వెళ్ళాలి, పలానా ప్రాంతానికి వెళ్ళాలి, నా జనులు అనేకులు అక్కడ ఉన్నారు అంటే అది అక్కడ వదిలేసి అక్కడ పక్కన పెట్టేసి ఆ సేవనంతటిని కూడా ఒక పక్కన పెట్టేసి ఒకరికి అప్పగించేసి దేవుడు చెప్పిన ప్రకారం ఈ ప్రాంతానికి వచ్చారు. దేనికోసం వచ్చారు? ఇచ్చే డబ్బుల కోసమా? ఆత్మల కోసమండి. ఆత్మల కోసం ప్రయాసపడుతూ ఉన్నారండి. రాత్రి పగళ్ళు అన్నం మానేసి ఎంతో సువార్త నేను వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. వీళ్ళు చెప్పలేదండి, నేను మీటింగ్స్కి వెళ్తూ ఉంటే పలానా కొయ్యం పాస్టర్ గారు అల్లుండే అంటే ఆయన దగ్గర మేము కూడా, ఆయనతో పాటు మేము కూడా సేవ చేస్తామండి. ఆయనతో పాటు మేము కూడా స్వార్థలకు వెళ్ళేవాళ్ళమండి. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది పాస్టర్ గారు చెప్పేవారంటే చాలామంది అంటే ఒక మంచి సాక్ష్యం ఎలాగొచ్చింది? ఆయన చేసిన ప్రయాసపడినా ఆ కష్టం చేతండి. ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారు అంటే కేవలం ఒక వ్యక్తిని ఎన్నుకుని దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నా కోసం నువ్వు పరిగెట్టు, డబ్బుల కోసం కాదు, డబ్బులు ఆయన ఇస్తాడండి. ఈ ధనము, పేరు, ఘనత అన్నీ కూడా దేవుడు ఇవ్వాలండి. ఆయన ఎక్కడి నుంచి అయినా ఇగో దాచబడిన ధనాన్ని సైతమైనా ఇస్తావు, తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు సేవకులకి. డబ్బుల కోసం సేవ కాదండి మాది, కేవలం ఆత్మల కోసమే. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఒక దగ్గర రక్షణ పొందుకున్నాము, ఒకరి దగ్గర మనం బాప్తిసం తీసుకున్నాము, ఒకరి చేత నడిపించబడ్డాము, కానీ ఈరోజు ఇంకో దగ్గరికి వెళ్ళి దేవుడు వాక్యాలు వింటూ ఉన్నారు. నచ్చలేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు, మరలా నచ్చకపోతే ఇక్కడికి వస్తారు, మరలా నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇది కాదండి దేవుని యొక్క విశ్వాసులుగా చేయాల్సింది. చచ్చినా బ్రతికినా మీకు మాట చెప్తానండి, ఏంటో తెలుసా? ఒక సంఘాన్ని ఎప్పుడు వీడి ఇంకో దగ్గరికి వెళ్ళాలి తెలుసా? అది ఎప్పుడైతే వ్యభిచారం చేత ఉన్నారో, వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారో, ఒక త్రోవ తప్పిపోయి ఉన్నారో, అటువంటి సమయాల్లో మనం అనేది ఏం చేయాలి? ఇలాంటి దగ్గర ఉన్నాంకో మనం కూడా అలాగే అయిపోతాం. ఏ ఆత్మ అయితే మందిరం సేవకు నడిపిస్తున్న వాళ్ళ మీద ఉంటుందో అదే ఆత్మ సంఘం అంతటి మీద కూడా ప్రభావితం చేస్తుందండి. దురాత్మ అయితే పరిశుద్ధ ఆత్మ అనుకోండి, అది అందరి మీద ప్రభావితం చేయదు. ఎందుకంటే రకరకాల ఆలోచనతో ఉంటారు కాబట్టి. దుష్టుడు ఆల్రెడీ ఎవరినైతే వేలుపడి చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ దుష్టుడి దగ్గర ఉన్నారు కాబట్టి పరిశుద్ధ ఆత్మ కార్యాలు వారి జీవితంలో జరగవండి. కానీ ఒక దురాత్మ చేత అనుకోండి, వెంటనే అందరికీ ఆ దురాత్మ అనేది ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే ప్రియ దేవుని సంగమా, దేవుడు ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని చూస్తూ ఉన్నాడండి. మన దేవుడు అందరి హృదయాన్ని చూస్తున్నాడు. ఏ విధంగా నడుస్తున్నాము, ఏ విధంగా బ్రతుకుతున్నాము, ఏ విధంగా నడుచుకున్నాము, ఏ విధంగా ఆలోచిస్తున్నాము. దేవుడు ఏం చేస్తాడండి? అక్కడ ఇచ్చే వాళ్ళు అందరినీ చూస్తున్నాడు. ఎవరు ఎంత ఇస్తున్నారు, ఎవరు ఏ కానుకో ఏ హృదయంతో తెస్తున్నారు. మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి, చూడండి ఏది లేదు. మీరు దాచి 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 ఇచ్చి 10 రూపాయలు దేవుడి దగ్గర చూస్తాడు. ఎవరు చూడకపోవచ్చు, కానుకలు పట్టే వాళ్ళకి కూడా తెలుసు. కానుకలు కూడా ఆ యొక్క మూత తీయకుండానే పడతారు. ఎవరు హృదయంలో ఏ ప్రేరేపణ ఉందో, ఎవరి హృదయంలో ఏదైతే ఉందో, ఎవరి కష్టార్జితంలో ఏదైతే ఉందో అదే తీసుకుని వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఒక పేద విధవరాలకి సొసైటీలో విలువ లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రోజుల్లో కాదండి, ఆనాటి కాలంలోనో ఇజ్రాయెల్ కాలంలోనే అక్కడున్న ప్రభుత్వంలో ఏమంటే ఈ యొక్క విధవరాల యొక్క పరిస్థితిని పట్టించుకునే వాళ్ళు ఉండరు, కనీసం వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉండరు, వాళ్ళకి ప్రేమించి కనీసం ఏదైనా ఇచ్చేవాళ్ళు ఆనాటి కాలంలో లేరండి. ఆ యొక్క కరువు సమయంలో, ఆ యొక్క ఇబ్బంది సమయంలో, ఆ యొక్క ఇరుకు సమయంలో ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే తన హృదయాన్ని దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవుడి మందిరంలో కానుకేస్తుంది. దేవుడు ఏం లక్ష్య పెడుతున్నాడండి? హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. దేవుడు కావాల్సింది ఈరోజు హృదయం అండి. మరలా చెప్తున్నాను, మీరు ఎన్ని రోజులు ఉపవాసం చేసినా, మీరు ఎంత దీక్షలు చేసినా, ఎంత కఠినమైన ఉపవాసం ఉన్నా, మౌంటైనిస్ట్ అని ఒక తెగ ఉందండి క్రైస్తవుల్లోనే, మౌంటైనిస్ట్ తెగ అని వాళ్ళని పిలుస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క ఆచారం ఏంటో తెలుసా, వీళ్ళ భక్తి ఏంటో తెలుసా? వీళ్ళని శరీరాన్ని క్రూరంగా
ఆ యొక్క రాళ్ళతో కొట్టుకుంటూ ఉంటారంటండి, రక్తాలు వచ్చేలాగా. వాళ్ళ భక్తి ఏంటి అంటే, ఇదిగో రక్తం వచ్చింది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను అంగీకరిస్తారు. చిన్నపిల్లల్ని కూడా చిన్నతనం నుంచే ఒక రకమైన శాడిజం చూపిస్తూ ఉంటారంటండి వీళ్ళు, క్రైస్తవులే. అంటే మనుషుల్లో రకరకాల వ్యక్తులు ఎలాగున్నారంటే, మేము ఇదిగో ఈ భక్తి చేస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడు, మేము ఇది చేస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడంటే లేదు సుమా. దేవుడు కావాల్సింది నీ హృదయము. నీ హృదయము దేవుడికి దూరంగా ఉండి నువ్వు అర్పణలు ఇప్పుడు అర్పించినా ఉపయోగం లేదు. అనుంచి ఒక రోజు సమూయేలు ఎవరికి సౌలుకి చెప్తాడు, సౌలు నువ్వు వెళ్ళి అనాకీయుల్లో ఎవరిని కూడా ఉంచకుండా చంపేయి అంటాడు. అనాకీయుల్లో దేవుడికి అసహ్యమైన కార్యం చేశారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నప్పుడు వారు మోషే టైంలో వాళ్ళకి వ్యతిరేకంగా దారి ఇవ్వకుండా వాళ్ళ మీద యుద్ధం చేయడం ఇవన్నీ జరిగింది. అయితే ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు కోరుకున్నట్టు ఒక రాజుని ఎన్నుకున్న తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఏమన్నా తెలుసా, ఇదిగో సమూయేలు సౌలుతో చెప్పు, ఏమన్నా తెలుసా, ఈ యొక్క అనాకీల్లో దేన్ని కూడా విడిచిపెట్టకుండా అంతటిని కూడా నాశనం చేసామని చెప్పని సౌలును పంపిస్తూ ఉంటే సౌలు ఏం చేస్తాడు తెలుసండి, కొంతమందిని చంపేశాడు, కొన్ని వాటిని చంపేశాడు. దేనో తెలుసా, పాగోలేని కుంటివి ముడ్డివి పనికిరానివన్నిటిని కూడా చంపేసి మంచి వాటిని పశువులన్నిటిని కూడా తెచ్చుకుని పెట్టుకున్నాడండి. అయితే ఒకరోజు దేవుడు బాధపడుతూ ఉన్నాడు, ఏంటి నా చెప్పిన మాటకి ఈ సౌలు విధేయత చూపించలేదు. ఏం చూపించలేదండి, విధేయత చూపించలేదు. అందుచే సౌలుతో సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలు ఇదిగో ఈ యొక్క సౌలు నేను చెప్పినట్టు చేయలేదు కనుక అతని రాజ్యాన్ని నేను తీసివేస్తున్నాను. ఆ రోజు సమూయేలు వస్తూ ఉంటే సౌలు ఎదురుపడ్డాడంటే, పడి అయ్యా దేవుడు చెప్పినట్టు అంతా కూడా నేను చేశాను, అన్నిటినీ కూడా చంపే. మరి ఏంటి నాకు ఆ యొక్క సౌండ్ వినిపిస్తుంది, అక్కడ ధ్వని ఏంటి అంటే, అయ్యా దేవుని కోసము బలి ఇవ్వడానికని కొన్ని శ్రేష్టమైన జంతువుల్ని పశువుల్ని నేను తీసుకొచ్చాను అన్నాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా, మొత్తం అంతటిని కూడా నువ్వు తీసే అంటే ఇతనికి కావాల్సిన వాటిని కొన్ని తెచ్చుకున్నాడు. ఇతని హృదయంలో ఎలాగుందంటే దేవుడికి చూడలేదండి. ఈరోజు మనుషులమైన మనము కూడా దేవుడు ఎన్నోసార్లు నీ హృదయంలో వస్తున్న వాటిని అన్ని పక్కన పెట్టేసి, ఇదిగో నా హృదయానుసారంగా నేను కోరుకున్నట్టు నువ్వు బ్రతుకు అంటాడు. అందుకే అక్కడ చక్కని మాట ఏంటంటే, బలులు అర్పించుట కంటే చెప్పండి యెహోవా మాట వినుట మేలు శ్రేష్టము. అంటే ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత అర్పించినా ఎంత త్యాగం చేసినా దేవుడికి ఇష్టమైనట్టు మనం అర్పించలేదనుకోండి, అర్పణ దేనికి పనికిరాదు. సనుక్కుంటా గనుక్కుంటా లేకపోతే ఏదేదో చెప్పుకుంటాం వల్ల దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం తప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకుని అభివృద్ధిలోకి మనం వెళ్ళట్లేదండి. ఇదే ఇశ్రాయేలు ప్రజలు అదే మోషే మీద సనుగుకుంటే ఆ సనుగులు దేవుడి దగ్గరికి వెళ్ళి అంటండి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన హృదయం ఎలాగుంది, ఈరోజు సనుగుకుంటూ ఉందా? కానీ ప్రియ దేవుని సంగమా, నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఏ హృదయంతో దేవుడి మందిరానికి వస్తున్నాం, ఏ హృదయంతో దేవుడికి అర్పిస్తూ ఉన్నాం. ఇవ్వకపోతే శాపం వస్తుందేమో, ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదేమో అంటే దేవుడు భయంతో ఇవ్వండి. శాపాలు గేపాలు దేవుడు అలాంటివాడు కాదు. మళ్ళా చెప్తున్నాడు, దేవుడు ఈ లోకంలో కొన్ని ఆచార టైం ఏంటో తెలుసా, ఈరోజు నేను చెప్పాను, ఇవ్వకపోతే చచ్చిపోతానేమో. కానీ దేవుడు అడిగేది ఏంటంటే, నీ హృదయం కావాలి దేవుడికి. నీ హృదయం ఎప్పుడు దేవుడికి ఇచ్చామనుకో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. మన హృదయంతో ఇచ్చామనుకోండి, మనం గొనుక్కుంటూ సనుక్కుంటూ ఇస్తాం. అదే దేవుడి హృదయంతో ఇచ్చామనుకోండి, అది రూపాయే కావచ్చు, చాలా శ్రేష్టమైంది ఇప్పిస్తూ ఉంటాడు దేవుడు. కనుక ప్రియ దేవుని సంగమా, మన హృదయాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. కనుక మన హృదయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆ త్యాగపూరితమైన జీవితం లేదు కాబట్టి, ఆ త్యాగపూరితమైన హృదయం లేదు కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదాలు సరిగా చూడలేకపోతున్నాం.
కనుక మొదటిగా ఈ యొక్క 41వ వచనంలో చూసినట్లయితే ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. అక్కడ ఉన్న ధనవంతులు కావచ్చు, అందరూ కూడా వేస్తూ ఉంటే, కానీ దేవుడు ఏం చేస్తాడంటే కేవలం చూస్తూ ఉన్నాడు ఎవరు ఏ హృదయంతో వస్తున్నారు. రెండోది చూసినట్లయితే 42వ వచనం చూసినట్లయితే ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులకు పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఈ పేద విధవరాలు యొక్క స్థితిని చూపిస్తున్నాడండి. మనకి ఏంటండి, పేద విధవరాలు యొక్క స్థితిని చూపిస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు మొదటిగా, రెండోది స్థితిని కూడా పరిశీలన చేస్తాడు. ఏంటి, మనందరి పరిస్థితి ఒకలాగా లేదండి. ఒకరికి తినడానికి ఒక పూట ఉంటే రెండో పూట కొన్నిసార్లు లేవు. దేవుని కృపను బట్టి కొంతమంది అందరూ అన్ని విధాలుగా తినగలుగుతున్నారు. అయితే ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటంటే, మొదట చెప్పాను కదండి, ఆనాటి కాలంలో విధవరాలకి సొసైటీలో విలువ లేదు. విలువ లేని స్త్రీ దేవుడు మందిరానికి వచ్చి విలువైన కానుకనిస్తుందంటండి. అనుచ దేవుడు అన్నాడు కదా, ఇదిగో ధనవంతులు సైతము సమృద్ధిగా వేస్తున్నారు, కానీ ఈమె లేమిలో నుంచి గొప్పది దేవుడికి వేసిందంట. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు నేను పరిస్థితిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆమె యొక్క పేదరికం ఆమెకి ఏం అడ్డుగా లేదండి, దేవుడికి ఇచ్చే విషయంలో అడ్డుగా లేదండి. పేదరికం ఈరోజు చాలామందికి ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని కష్టాలు కావచ్చు. ఈ యొక్క బలహీన స్థితిలో ఉండేవారు ఆదాయం లేక చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, చాలా అనుకూలమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని సంగమ, ఇక్కడ 2 కానుకలు మనం చూసినట్లయితే 2 నాణాలు దేవుడికి ఇచ్చిందంటే దీని విలువ ఎంతో తెలుసండి, సుమారు 9 నుంచి 10 రూపాయలు అంటండి. ఎంతండి? 9 నుంచి 10 రూపాయలు. అంటే ఈ యొక్క ఇప్పుడున్న ప్రజెంట్ రూపీస్లో, అంటే మన యొక్క రూపాయల్లో చూస్తే 9 నుంచి 10 రూపాయలు. దేవుడు తెచ్చి పెట్టాడండి. 9 నుంచి 10 రూపాయలు కానుకనే లక్ష్య పెట్టాడు. 2 కానుకలే కావచ్చు, కానీ శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడికి ఎప్పుడు కూడా మనం ఇచ్చేటప్పుడు చిరిగిపోయి నలుగుపోయి దేవుడి దగ్గరికి ఎక్కువ తెస్తూ ఉంటారు. చాలామందికి అది అలవాటు అండి. ఎక్కడ కూడా ఏ కొట్టు దగ్గర వాడుకోలేదనుకోండి, ఆ కొట్టు ఏదనుకున్నారు ఇప్పుడు దేవుడికి పెట్టి అనమాట. ఈ పెట్టిలో పాడేస్తే సరిపోతుంది, అవి చల్లని కూడా చెల్లిపోతాయి అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను ఒక మాట చెప్తానండి, ఎప్పుడైనా సరే దేవుడికి ఇచ్చేటప్పుడు 10 రూపాయలైనా సరే కొత్త దేవుడు నేర్చుకోండి. 10 రూపాయలే కావచ్చు, కొత్తగా దేవుడి దగ్గర తీసుకొచ్చారనుకో, దేవుడికి ఒక మంచిది నేను ఇచ్చానని ఆలోచన, ఆశ మనకు ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే చిరిగిపోయి స్టిక్కర్లు వేసి తీసుకొచ్చింది, అమ్మా ఇది ఎక్కడ మారదో, ఏ కొట్టోడు తీసుకోకపోతే ఇక్కడ పాడేస్తారు, పాస్టర్ గారు తిప్పలు పడతారులే అనుకుంటారు. అలాంటివి చేయొద్దమ్మా. మీరు ఎవరికి వేస్తున్నారో తెలుసా? దేవుడికి, అయ్యా ఇదిగో నా హృదయంలోంచి తెచ్చిన ఈ కానుక ప్రభా అంటే. దేవుడు కూడా మనల్ని అంగీకరించాలంటే కొన్ని విధాలైన ఒక పరిస్థితులు ఉండాలి, కొన్ని చక్కగా ఉండాలి, కొన్ని విధానాలు దేవుడు కోరుకున్నట్టు ఉండాలి. అయితే ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క విధవరాలి యొక్క స్థితిని చూస్తే పేదరికంలో ఉంది, ధనం లేదు, ఆర్థికంగా కుమిలిపోతుంది, ఏ సహకారం లేదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యొక్క పేద విధవరాలిని దేవుడు ఏం చేస్తాడంటే గుర్తించినట్టుగా మనకు కనిపిస్తుందండి. దేవుడు ఎవరిని గుర్తిస్తున్నాడండి? పేద విధవరాలు. ఈరోజు ఎవరిని గుర్తిస్తాడు చెప్పండి? ఎవరైతే నలిగిన హృదయం కలిగి ఉన్నారో, ఎవరైతే నిజంగా దేవుడికి సమీపంగా మీ హృదయాలు ఉన్నాయో, అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఎప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టడు. నీ హృదయం నిజంగా దేవుడి సమీపంగా ఉందనుకో, నీ పేదరికం నీకు అడ్డు రాదు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని దగ్గరలా మనం చాలా సమృద్ధిగా ఉంటామండి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి నిరుపేదల్లా కనిపిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ఆయన యొక్క రాజ కుటుంబం. మన దేవుడు రాజు గనక మనం అందరం ఎవరమండి? రాజు బిడ్డలు మనం. అటువంటి రాజుగారి బిడ్డలమైన మనము ఎక్కడ కూడా పేదవాళ్ళం కాదు. ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు చూడొచ్చు, పరిస్థితులు మార్చేసేవాడు ఆయనేనండి.
మన స్థితిని మన గతిని మార్చగలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కరేనండి. అందుకే నీ యొక్క పరిస్థితిని దేవుడి దగ్గర తీసుకొచ్చి, ప్రభా ఇదిగో నా యొక్క జీవితంలో శ్రేష్టమైన బలియాగం నీకు అర్పిస్తున్నాను ప్రభా. అయ్యా శ్రేష్టమైనది నువ్వు దేవుడికి ఇవ్వగలిగితే దేవునికి ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ చదివిన భాగంలో చూసినట్టయితే ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులు పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడండి. ఎందుకంటే ఈమె హృదయము కావచ్చు, ఈమె స్థితిలో కూడా, అటువంటి బాధాకరమైన పరిస్థితిలో కూడా దేవుడికి ఇవ్వాలి అని ఒక మంచి మనసు కలిగిన స్త్రీగా ఉందండి. మనం కూడా కొన్ని ఇవ్వాలండి దేవుడికి మన జీవితాన్ని. అందుకే రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతారా ఒకసారి త్వరగా? చాలండి. ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ ఉన్న సంఘం అంతటికి కూడా చెప్తూ, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. అతను బతిమాలుతున్నాడంటే అండి రోమా సంఘాన్ని, మా ఈ యొక్క శరీరము దేవుని యొక్క ఆలయం, దీన్ని నువ్వు పాడు చేసావుకో దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేన్ని పాడు చేస్తాడు దేవుడు? నువ్వు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసావనుకో దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అందుచే మనం ఎలా ఉండాలి అంటే చాలా భయభక్తులు కలిగి, దేవుడి యందు భయభక్తులు కలిగి, ఇది నాది కాదు శరీరము, దేవుని యొక్క శరీరము గనక. అందుచే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, నీ యొక్క శరీరము దేవుని ఆలయం అని నీకు తెలీదా? మీ దేహము ఏంటండి? దేవుని యొక్క ఆలయం అంటండి. ఈ ఆలయాన్ని పాడు చేసావుకో దేవుణ్ణి పాడు చేసిన వాళ్ళు అవుతావు. అందుకే దేవుడు నిన్ను పాడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది దేవుడికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? మీరు మీ ధనానికంటే, మీ పేరు కంటే ముఖ్యంగా మీ యొక్క శరీరాన్ని దేవుడికి అర్పించండి. పేదరికం శరీరానికి లేదు కదండి. మంచి వస్త్రాలు వేసుకోవడానికి ఏమన్నా తప్ప? మంచిగా దేవుడు మంచి వస్త్రాలను ఇస్తున్నాడు, అన్నీ కూడా మంచిగానే ఇస్తున్నాడు. మనం ఎక్కడ ఏది ఎలా ఉండాలో, దేనిని దేవుడికి అర్పించాలో అది మనకు ప్రాముఖ్యంగా తెలియాలి. పరిశుద్ధత. ఈరోజు ఎంతమంది పరిశుద్ధత ఉందండి? దేవుని ఆలయాన్ని ఎంతమంది పాడు చేశారు? పరిశుద్ధతను పోగొట్టేసుకుని అపవిత్రతలో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అపవిత్రత నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియ దేవుని సంఘం, చిన్న చిన్న తప్పులే కదా అనుకుని సమర్థించుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా యొక్క మందిరాన్ని నువ్వు పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తాను. దేవుడు పాడు చేసేదాకా మన జీవితాన్ని తీసుకురావద్దు. నువ్వు ఇప్పుడే ఈ క్షణంలోనే ఏది దేవుడికి ఇస్తే అనుకూలంగా ఉంటుందో, ఏది సమర్పిస్తే దేవుడికి ఇష్టంగా ఉంటుందో దాన్ని నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్చుకోవాలండి. ఎప్పుడు ఒకే విధంగా ఉన్నాం కదా. చిన్నపిల్లడు, పుట్టిన పిల్లలు ఎప్పుడు అలా ఉండిపోతే తల్లిదండ్రులకి ఏమనిపిస్తుందండి? ఏదో లోపం ఉంది వీళ్ళలో. అందుకని ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సార్ చూపిస్తాను, జన్యు లోపమా లేకపోతే కాళ్ళు చేతులు సరిగా పని చేయకపోవడం, ఇవన్నీ పిల్లల్లో కనిపించినప్పుడు వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే హాస్పిటల్ తీసుకెళ్ళి, అయ్యా మా అబ్బాయి ఇలాగున్నాడు, మా అమ్మాయి ఇలాంటి పరిస్థితిలో ఉంది, ఏంటి లోపం ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఎంత ఖర్చు అయినా పెడతా ఉంటావు. దేనికో తెలుసా? కాబట్టి అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు బాగుపడాలని, నువ్వు బాగుండాలని నీ కోసము ఆయన ఆ లోకంలోంచి ఈ లోకానికి వచ్చి నీ మీద తన రక్తాన్ని కాచి, నీ కోసం తన రక్తాన్ని కాచి అన్ని పాపాలని తీసివేశాడు. అన్ని తీసివేసినా కూడా దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఇంకా జీవించలేకపోతున్నాం. ఇంకా అదే పాత రోతను గుర్తు చేసుకుంటూ, అదే పాత ఆలోచనలతో బ్రతుకుతున్నాము, పాత తలంపులతో బ్రతుకుతున్నాము. అబ్బా ఎంత బాగుండేదో అప్పుడు పాత జీవితము, అబ్బా ఎంత బాగుండదో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. ఆ పాత జీవితం కాదు అనుకునే కదా ఈరోజు కొత్త జీవితంలోకి వచ్చాం.
ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టేయడానికే కదా ఎన్నో బాధలు పడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. అది తెలుసుకునే కదండి మనం అందరం దేవుడి దగ్గరికి వచ్చాం. అది తెలుసుకుని ఆ త్యాగాన్ని ఎరిగే కదా మనం అందరం ఇక్కడికి వచ్చాం. ప్రియ దేవుని ఒక పేద విధవరాలే మనకి ఎన్నో నీతి పాఠాలు నేర్పిస్తుందండి. ధనంలో పేదరికం కావచ్చు, కానీ దేవుడికి ఇవ్వడంలో చాలా శ్రేష్టమైనదిగా ఉంది. మన జీవితాలు కూడా దేవుడికి ఇవ్వాలి. నీ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు బలహీనరాలుగా ఉన్నా కూడా నీ యొక్క శక్తిని, నీ పరిశుద్ధతను దేవుడికి ఇవ్వగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము ఖచ్చితంగా పొందుకోగలుగుతాం. చివరికి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తానండి. 43లో నుంచి మరలా 44 వచ్చిన వరకు చదివినట్లయితే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవం అంతయు వేసినని చెప్పాను. అంటే మీ యొక్క విశ్వాసం ఎలాగుందో తెలుసా? దేవుడికి నేను ఏది అర్పించినా కూడా దేవుడు నాకు తిరిగిస్తాడు. మనకుందండి ఆ విశ్వాసం. నీ యొక్క జీవితాన్ని దేవుడికి ఇచ్చావనుకో, నీ పాడైపోయిన జీవితాన్ని నువ్వు దేవుడికి ఇచ్చావనుకో, దేవుడు మరలా నీకు ఏ జీవితం ఇస్తాడు తెలుసా? పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు, ప్రత్యేకమైన జీవితాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుడు ఏ విధంగా ఉంటే ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళగలమో అటువంటి జీవితంగా నీ జీవితాన్ని మార్చివేస్తాడండి. అందువచ్చి ఈ యొక్క స్త్రీ, అయ్యో నా దగ్గర ఉన్న 2 నాణాలు ఇచ్చేసి బాధపడట్లేదు. ఎందుకంటే ఆమె జీవితం అక్కడితో అయిపోతుందని బాధపడలేదు ఆవిడ. నా జీవితం రేపు దేవుడు కొత్తగా చేయబోతున్నాడు. మనకు విశ్వాసం అదే కదండి. ఎంతమందికి ఉందండి అటువంటి విశ్వాసం? దేవుడికి ఏదైనా ఇచ్చాడు అంటే అతను కొత్తగా చేస్తాడు, ఒక ఆశీర్వాదంగా చేస్తూ ఉంటాడు. అబ్రహాము జీవితం మనం చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం, దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాముని అడుగుతున్నాడు, అబ్రహాము నీకున్న ఒక కుమారుని ఏం చేస్తావంటే తీసుకొచ్చి నేను ఏ ప్రాంతం అయితే చూపిస్తానో ఆ ప్రాంతం మీద నీ కుమారుని దహన బలి అంట. అబ్రహాము ఏం చేశాడండి? దేవుడిని ప్రశ్నించాడా? ఎలా చేయగలను ప్రభా? నువ్వు అడుగుతున్న ఏంటో తెలుసా? నా ఇంట్లో ఉన్న ఆస్తిని అడగట్లేదు, నా ఇంట్లో ఉన్న పని వాళ్ళని అడగట్లేదు, లేకపోతే నా దగ్గర ఉన్న జంతువుల్లో పశువుల్లో అడగట్లేదు. నాకు ఇచ్చిన ఒక కుమారుని అడుగుతున్నావు, ఎలా ఇవ్వగలను ప్రభా అని అన్నాడండి? అనలేదండి. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట వెనకాల ఎంతో ఆశీర్వాదం ఉంటుందండి. ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు ఏదైనా నీకు ప్రేరేపిస్తున్నాడు అంటే నువ్వు దానిని ఇవ్వగలిగితే దేవుడు దానికి రెట్టింపుగా దేవుడు నీ జీవితంలో ఘనతను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని. ఎప్పుడైతే మన దేవుడు నువ్వు కోరుకునేది ఇవ్వగలిగితే, అది నీ హృదయానికి కావచ్చు, నీ జీవితానికి కావచ్చు, మీ పిల్లల్ని కావచ్చు, అమ్మా నీ పిల్లల్ని నాకు సేవకి అంటే, అయ్యా నువ్వు అడుగుతున్న ఏంటో తెలుసా? సేవ అంటే ఆషమాషి కాదయ్యా. అందరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి అడగడం ప్రభా. ఎంత దిక్కుమాల పరిస్థితి వస్తే సేవలోకి వెళ్తారు ప్రభా నా పిల్లలు. దిక్కుమాల పరిస్థితి కాదండి, ఎంతో శ్రేష్టమైంది, ఎంతో యోగ్యము కలిగింది. ఈరోజు పిఎం కూడా సీఎం కూడా లేని గొప్ప ధన్యత సేవ అనే ఒక ధన్యత అండి. అటువంటి సేవకి నీ పిల్లల్ని దేవుడు అడుగుతున్నప్పుడు ప్రభా నువ్వు ఆటంకపరిచావనుకో, దేవుడు ఆశీర్వాదాలు మనం ఏమైపోతామండి? కోల్పోతాం. ప్రియదేవన్, దేవుడు కోరుకునేది ఏదైనా సరే నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఈ అబ్రహాము ఎలాగున్నాడంటే దేవుడు ఒక కుమారుని అంటే సిద్ధపడిపోయాడండి. నా దేవుడు అడగక నా కుమారుని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతాడో తెలుసా దేవుడు అండి? ఎందుకు దేవుడు మన జీవితంలో ఉన్న ఒక్కదాన్ని అడుగుతాడో తెలుసా? నువ్వు దేనైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది దేవుడికి అది కావాలి. ఏంటండి, చాలా మంది కొన్ని వాటిని బాగా పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటారు. ఆ పిచ్చిగా ప్రేమించేదాన్ని దేవుడు అంటాడు, అది తీసుకొచ్చి నాకు. నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావో ఆ వస్తువునో, లేకపోతే ఆ మనిషినో, లేక ఆ పరిస్థితినో నువ్వు ఎక్కువ ప్రేమిస్తుంది దేన్నో, దాన్ని నాకు తీసుకురా దేవుడు అడిగి. మనం ఇవ్వగలిగితే, మనం త్యాగం చేయగలిగితే నిజంగా అదండి నిజమైన త్యాగం. అదండి నిజంగా ఇవ్వడం అంటే. నీకు ఇష్టమైంది ఏదో దేవుడు అదే అడుగుతూ ఉన్నాడు ఈరోజు. దేన్ని చూసుకుని నువ్వు బాగా మురిసిపోతున్నావు?
దేన్ని నువ్వు ఇంకా వదలలేకపోతున్నావో, దేన్నైతే నువ్వు బలంగా పట్టుకున్నావో, ఏ బలహీనత వల్ల నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావో దాన్ని పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అప్పుడు మనం చూస్తామండి. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు అడుగుతున్నాడు, నీ ఒక కుమారుని తీసుకురా, వెంటనే అండి ఆ మరుసటి రోజు సారాకు కూడా చెప్పలేదండి, ఇదిగో దేవుడు అడిగాడు ఈ కుమారుని తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదండి. కొన్ని పరిస్థితుల్లో దేవుడికి ఇవ్వాల్సింది ఏంటి అంటే, మన జీవితాన్ని అడుగుతున్నప్పుడు నీవు ఎలా ఉన్నావో అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. కొన్నిసార్లు దేవుడు భారం పెడుతున్నప్పుడు ఏడువు అని చెప్తాడండి, కన్నీరు కార్చి ఏడవడమేనండి. ఎందుకు చెప్పడం మనకు అర్థం కాదు. ఆ భారం, హృదయంలో ఉన్న భారం బయటకు వచ్చేసిన తర్వాత, ఆహా దేవుడు ఈ పరిస్థితి కోసము, ఈ పరిస్థితిని తప్పించడం కోసం దేవుడు నా హృదయంలో ఈ భారం పెట్టాడు. లేకపోతే ఎవరితోనన్నా నువ్వు మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళకి ఈ అనుభవం ఉంటుందండి. కొన్నిసార్లు దేవుడు చెప్తూ ఉంటాడు, అమ్మ నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, అయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడని. ఎందుకు చెప్తాడు తెలుసా? దేవుడు ఆ పరిస్థితిని మార్చడానికి. కొన్ని సంవత్సరాల క్రితం ఇంకా నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు నాకు దేవుడి గురించి ఒక పరిచయం చేస్తున్న ఒక సిస్టర్ గారు ఉన్నారు. మేము రాత్రి 10:30 ఆ టైంలో మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి ఇలా ఉంటాయని చెప్తే, అయితే మాట్లాడేసాము, పెట్టేసాము. మరలా తిరిగి 11 గంటలకు అమ్మాయి నాకు ఫోన్ చేసిందండి, అన్యా నీకు ఒక విషయం చెప్తాను, వెంటనే ఆ పని చేయండి. ఏంటమ్మా? ఇదిగో పలానా వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంది. అది బాగా నా క్లాస్మేట్, మా ఇద్దరం తిరిగి కలిసి తిరిగి వ్యక్తులు అనమాట. ఈ అమ్మాయి ఫోన్ చేసి అంది, తనలో ఒక పశ్చాత్తాప ఆత్మ ఒక దురాత్మ అతనిలో ప్రేరేపించి నువ్వు తప్పు చేసావు గనక సూసైడ్ చేసుకోమని అతను ప్రేరేపిస్తుంది. నువ్వు వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ఏం లేదు, నీకేమైనా బుర్ర పాడైపోయిందంటే ఈ టైంలో ఫోన్ చేసి ఆడితో నేను మాట్లాడడం ఏంటి? ఆడు అలాంటోడు కాదు, ఆడు చాలా ధైర్యవంతుడు అండి, నేను చెప్పిన పని చేస్తావో చేయవాను. సర్లే అయితేనే ఫోన్ చేశాను, ఏం చేస్తున్నావు? ఏం లేదు పడుకుని ఉన్నాను అన్నాడు. నిజం చెప్పాను, లేదురా పడుకున్నాను. నాకేంటి ఈ అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఇలా సూసైడ్ చేసుకున్నావు అంటే నిజంగా ఏడటం ప్రారంభించాడండి, ఏడుస్తున్నాడండి. ఏమైందంటే నిజంగానే ఆ పరిస్థితిలోనే ఉన్నాను నేను, నిజంగా సూసైడ్కి ప్లాన్ చేస్తూ ఉన్నాను నేను, అందుంచే చచ్చిపోదాం అనుకున్న పరిస్థితిలో దేవుడు ఇలా మాట్లాడినట్టున్నాడని తనే ఒకరోజు పబ్లిక్గా సాక్ష్యం చెప్పాడండి. చూసారా దేవుడి కార్యాలు ఎలాగుంటాయంటే, మనం దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే కొన్నిసార్లు మీరు మాట్లాడంగానే పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆగిపోవద్దండి. అది దేవుడి ప్రేరేపణే, అది తప్పో రైట్ అని మనం ఆలోచించడానికి వీల్లేదు. అప్పుడు అంత పెద్ద వ్యక్తితో, లేకపోతే అలాంటి వ్యక్తితో, అలాంటి స్త్రీతో, లేకపోతే తక్కువగా ఉన్న వాళ్ళు, పని చేయలేని వాళ్ళతో దేవుడు మాట్లాడమని నాతో చెప్పడం ఏంటి, నేనేంటి, నా రేంజ్ ఏంటని అనుకోవద్దమ్మా. మన రేంజ్లు దేవుడి దగ్గర ఎందుకు పనికిరావు. మనకి కేవలం దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడే ఏదైనా దేవుడు చేయగలడానికి సమర్థవంతుడు, శక్తివంతుడు. కనుక ఆ రోజు నేను ఆ అమ్మాయి నాకు చెప్పింది, నేను ఆ అబ్బాయితో మాట్లాడడం వల్ల ఈరోజు అతను కూడా సేవలోనే ఉన్నాడండి. మన దేవుడు అలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. మీరు ఒక మాట మాట్లాడటం వల్ల, ఒక కార్యం జరిగించడం వల్ల, దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం వల్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ మీ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడి మాటకు విధేయత చూపించి తన కుమారుని, 2 పనివారిని, ఒక గాడిదను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఒక ప్రాంతం, ఒక కొండ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ యొక్క 2 పనివారిని, గాడిదని అక్కడ పెట్టేసి కట్టెల్ని, తన కుమారుని, ఒక కత్తిని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే తన కుమారుడు అడుగుతున్నాడు, నానా ఇదిగో కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, కానీ బలికి ఏంటి జంతువు ఏది, గొర్రె పిల్ల ఎక్కడంటే యెహోవాయే చూసుకున్నానా అని తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ప్రియదేవుని ఆ కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొండ మీద అన్నీ కూడా ఆ యొక్క కట్టెలన్నీ పేర్చిన తర్వాత తన కుమారుని ఆ కట్టెల మీద పేర్చిన తర్వాత అబ్రహాము ఒక కత్తిని తీసుకుని తన కుమారుని నరకబోతుందిగా అబ్రహాము అని ఒక దూత స్వరాన్ని వింటా ఉన్నాడండి. ఏం చేస్తున్నాడని ఒక స్వరము దేవుని యొక్క దూత ద్వారా పంపిస్తూ ఉన్నాడు. ఆ స్వరము అన్నాను కదా, ఈ కుమారుడికి ఏ హాని కూడా నువ్వు చేయొద్దు, ఇదిగో నేను ఆశించినట్టు నీ కుమారుని ఇవ్వడానికి కూడా నువ్వు వెనుక తీయలేదు కనుక నీ యొక్క త్యాగము చాలా గొప్పది, నీ విశ్వాసము చాలా గొప్పది. ఈరోజు ఎంతమంది విశ్వాసం నిజంగా అలాంటి పరిస్థితిలో ఉంది.
మన విశ్వాసం ఏంటో తెలుసండి, ఏదో వచ్చి రావడమే, కష్టం వచ్చినప్పుడు లేదు మన విశ్వాసం. దేవుడి మీద పూర్తిగా ఆనుకునే విశ్వాసం లేదు. పరిస్థితులను చూసి కుమిలిపోయి అనేకమైన రోగాలు మనం తెచ్చుకున్నాం తప్ప మన పరిస్థితిని దేవుడికి అప్పగించి, ప్రభా నీ మీదే నేను ఆనుకుని ఉన్నాను ప్రభా, నీవే నాకు ఆధారము ప్రభా, ఇగో ఏ మనిషిని నేను నమ్ముకోవట్లేదు, ఏ మనిషిని ఆధారం చేసుకోవట్లేదు ప్రభా, అయ్యా నిన్ను నమ్మి ఉన్నాను ప్రభా, నన్ను సిగ్గుపరచు ప్రభా, నిన్ను నమ్ముకుని ఉన్నాను ప్రభా, నన్ను అవమానపరచు ప్రభా, నిన్ను నమ్ముకున్నాను కనుక నన్ను విడిచిపెట్టవు ప్రభా అనే విశ్వాసం మనలో ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అటువంటి విశ్వాసం, అటువంటి త్యాగం కావాలండి. ఈరోజు నీలో ఏదైతే దేవుడికి ఇష్టమైంది కనిపించట్లేదు అంటే నువ్వు దేన్నైతే బాగా ప్రేమిస్తున్నావో దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియదేవసం ఈరోజు ఇవ్వగలుగుతున్నారా? దాన్ని దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యా నేను ఇదిగో దీన్ని బాగా ప్రేమిస్తున్నాను ప్రభా, ఈ వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నాను ప్రభా, ఈ వస్తువును బాగా భావిస్తున్నాను ప్రభా, అయ్యో వీటన్నిటిని విడిచిపెట్టేసి నీకంటే ఎక్కువగా దేన్ని నేను ప్రేమించినే ప్రభా నువ్వు చెప్పగలిగితే దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం ఆ రోజు నుంచి మీ జీవితంలో కనిపిస్తాయండి. ఆశీర్వాదాలు అంటే అంతస్తులు కట్టుకోవడం కాసుమా, మరలా చెప్తున్నాను. ఆశీర్వాదం అంటే ఆత్మలో నెమ్మది, ఆత్మలో సమాధానం, ఆత్మలో ఆనందము. ఇది లేకే కదా ఈరోజు చాలా మంది అనేక విధాలుగా గలిబిలి అయిపోతున్నారు. ఈరోజు నీ హృదయంలో నెమ్మది కావాలన్నా, నీ జీవితంలో శాంతి కావాలన్నా, నీ యొక్క ఆలోచనలో నెమ్మది కావాలన్నా, ప్రియ దేవుని సంగమా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు, నీ యొక్క మార్గాల్ని దేవుడికి అప్పగించు. ఇంతకాలం నీకు ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చిన వాటి అన్నిటినీ చేసావు, కానీ ఇక్కడ నుంచి నీ యొక్క జీవితాన్ని ప్రభువుకి అర్పించగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీ కోసము తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించి నీ స్థానంలో నా స్థానంలో అర్పించాడని. ఒక్కగాని ఒక్క కుమారుని దేవుడు కూడా ఎంతో ప్రేమించాడని. ఆ ప్రేమించిన వ్యక్తిని కూడా నీ కోసము నా కోసము త్యాగం చేయడానికి కూడా వెనుక్కు తిరగలేదని. అంత గొప్ప ప్రేమ ఉంది. మనం ప్రేమించే వస్తువులు ఎంత, మనం ప్రేమించే మనుషులు ఎంత, మనం ప్రేమించే ప్రాంతాలు ఎంత, ప్రియ దేవుని సంగమా ఏది కూడా శాశ్వతం కాదండి. కానీ దేవుని త్యాగం చాలా గొప్పది. ఆ త్యాగాన్ని గుర్తెరగండి. ఒక పేద విధవరాలు చేసిన త్యాగం బైబిల్లో రాయించబడ్డాడు అంటే అది దాని వెనకాల ఎంతో ఉందండి. ఎంత ఉందంటే ఆమె అన్నిటినీ తెగించింది. సొసైటీ ఏమనుకుంటుందో, ఎలాగ మాట్లాడుకుంటుందో పక్కన పెట్టింది. దేవుడికి తన హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది, తన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది. ప్రత్యేకంగా తను సంపాదించిన దాంట్లో శ్రేష్టమైన దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడింది. చివరిగా దేవుడి యందు విశ్వాసం ఉంచింది. మనము కూడా విశ్వాసం ఉంచగలిగితే, మనము కూడా త్యాగం చేయగలిగితే దేవుడు ఆ స్త్రీని ఎంతగా హెచ్చించాడో అదే హెచ్చింపు నీ జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. కనుక మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి దేవుని చిత్రంలో నడిచే కృపా కనికరం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే అందరూ తల వంచుకుందాం. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మీతోను నాతోను ఏం మాట్లాడుతున్నాడు? నీ జీవితాన్ని నా జీవితాన్ని చూస్తున్న దేవుడు ఆయనే గనక పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. నీ జీవితాన్ని ప్రభు